చెర్రీ వాళ్ళ బామ్మ కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇక అలా నొక్కుతున్నప్పుడు ఇందు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చి బామ్మ పెళ్ళికి ఎవరెవరిని పిలుస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటే అందరినీ పిలుస్తాంరా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అయితే అన్నయ్య వాళ్ళని కూడా పిలుస్తాం కదా, అన్నయ్య పెళ్ళికి వస్తాడు కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అప్పుడు బామ్మ అంటే అది అని చెప్పి అంటూ ఉంటే నువ్వేం మాట్లాడకు బామ్మ, ఇప్పుడే అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి గగన్కి ఫోన్ చేస్తాడు. అన్నయ్య నువ్వు ఇందు పెళ్ళికి తప్పకుండా రావాలి, ఇందు కూడా నిన్ను పెళ్ళికి పిలవమని చెప్పింది అని అంటూ ఉంటే నేను నమ్మనురా, తనంతట తను ఫోన్ చేసి అన్నయ్య నా పెళ్ళికి రాని పిలిస్తే అప్పుడు నేను నమ్ముతాను అని చెప్పి గగన్ అంటాడు. సరే ఇందుతో ఫోన్ చేయించాలి అంతే కదా, ఇప్పుడే చేయిస్తాను అని చెప్పి చెర్రీ ఇందు దగ్గరికి వెళ్తాడు. ఇందు అప్పుడు గార్డెన్లో ఉంటుంది. ఇందు చూడు విడు నా ఫ్రెండ్ రాజేష్ పెళ్ళికి రమ్మని పిలుస్తూ ఉంటే నువ్వు పిలవడం ఏంటిరా, అన్నయ్య నా పెళ్ళికి రా అని ఇందు ఏమైనా నన్ను పిలిచిందా అంటున్నాడు. నీ నోటితో నువ్వే పిలిస్తే వస్తాడట అని చెప్పి చెర్రీ అనగానే ఇకప్పుడు ఇందు గగన్తో ఫోన్లో మాట్లాడుతూ అన్నయ్య ఏంటన్నయ్య నా పెళ్ళికి రానంటున్నావు, నువ్వు కనుక రాకపోతే నేను పెళ్లి చేసుకోను, ఊరికే చెబుతున్నా అనుకుంటున్నావేమో, ఇది నిజం అని చెప్పి తప్పకుండా పెళ్ళికి రావాలని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. దాంతో గగన్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. తర్వాత చెర్రీ గగన్ ఆఫీస్కి వస్తాడు. చూసావు కదా అన్నయ్య, ఇందుని నిన్ను పెళ్ళికి పిలిచింది అని చెప్పి గగన్తో అంటూ ఉంటే అవునరా చాలా సంతోషంగా ఉంది, నీకు స్వీట్ తినిపించాలనుంది, ఒకసారి కళ్ళు మూసుకో అని చెప్పి స్వీట్కి బదులుగా పచ్చిమిర్చి తినిపిస్తాడు. ఆ రోజు ఇందుకొచ్చిన సంబంధాన్ని నా చెల్లెలకి పంపించడని మీ నాన్నని నిశ్చితార్థానికి వద్దంది, అటువంటి ఇందు నన్ను పెళ్ళికి పిలిచిందంటే నేను ఎలా నమ్మాను అనుకున్నావురా, నువ్వేదో మాయ చేసి ఫోన్ చేయించుంటావని నాకు తెలుసు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎన్ని రోజులు ఇలా ఉంటారన్నయ్య, కనీసం ఈ పెళ్లితో అయినా మన రెండు కుటుంబాలు కలవాలని నేను కోరుకుంటున్నాను, అందుకే నువ్వు ఎలాగైనా సరే పెళ్ళికి రావాలని ఇలా చేశానని చెప్పి చెర్రీ అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ లేదురా, నువ్వు నా తమ్ముడిగా నా మనసులో నీ స్థానం ఎప్పుడూ కూడా ఉంటుంది, కానీ మీ నాన్నని మాత్రం నేను ఎప్పటికీ క్షమించను అని గగన్ అంటూ ఉంటాడు.